హాయ్ ఫ్రెండ్స్, సత్తబాగులూరు మండలం ఏల్చూరు గ్రామం చికెన్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్ కలిసి ఏల్చూరు నుంచి 3 కిలోమీటర్లు దూరం వెళ్తే మాకు చికెన్ అక్కడ మంచి క్వాలిటీలో లభించింది అని చెప్పి ఫ్రెండ్స్ చెప్పారు. అందుకోసం మేము వెళ్ళటం అయితే జరుగుతుంది. చికెన్కి వెళ్ళినాక అక్కడ ఎట్లుంటుందో చూడాలి. పొద్దున్నే మంచుకి బాగుంది, పొలాలు గిలాలు మంచి మంచి వాతావరణంగా. మన వాడిగా చలి పడుతుందంట, చలిపు తీసుకుని కూడా నాకైతే పుడతలేదు. న్యూస్ అన్ని వెనకమాల కుక్క కూడా ఇరికిడి పడుతుంది, చూసుకోవచ్చు మీరు. చూడండి ఫ్రెండ్స్, మా ఏల్చూరు పల్లెల అందాలు చూడటానికి. పచ్చల పొలాలు చాలా బాగుంటాయి చూడటానికి. మనుషులు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బ్యాచ్. మళ్ళీ కుక్కలు కూడా ఆదివారం వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు, తిరుగుతూ ఉంటారు పల్లెటూరులో. పల్లెటూరులో ఎంజాయ్ చేసిన టౌన్లో ఏం చేస్తారు ఫ్రెండ్స్? పల్లెటూరులో ఉన్న ఎంజాయ్మెంట్, పల్లెటూరులో ఉన్న స్వతంత్రం, ఏం కావాలన్నా సరే పని పాట లేకుండా ఎగదింగి దానికి మట్టికి డోకా ఉండదు. ఏ పని పాట లేకుండా కాస్త ముందు పోతే పథకాలు అనేది వచ్చింది. అది మంచి ఫేమస్ అంట. గీతలు సరిహద్దు దీన్ని ఇక్కడికి కార్మించి కొండ అంటారు. ఇది చిన్నప్పుడు ఈ కొండ బాగా ఎక్కేవాళ్ళం. కలెక్కాయలు అని, కొండ జాంకాయలు, బల్జీకాయలు, బరుగుళ్ళు దూలుకుని వచ్చి బాగా ఇవన్నీ చెట్లు ఉండేవి. తేనె చెట్లు అనేవి బాగా దొరికాయి. ఇప్పుడు అవి ఏం లేవు, అసలు ఎక్కలేకపోతున్నాం. ముందు తర్వాత సంగతి 30 సంవత్సరాలు వచ్చినాక ఏది చేయలేము. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, కొండ ఇంత దగ్గరలో ఉండి కూడా వెళ్ళాము. టౌన్లో వాళ్ళకి కొండలు ఎక్కాలి, చెట్లు ఎక్కాలి, కొండల చుట్టూ తిరగాలని ఉండింది. అప్పుడప్పుడు పల్లెటూరు రండి ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయవచ్చు. కారు నుంచి బస్సు వస్తుంది. ఇది బహుశా ఫస్ట్ బస్సు అనుకుంటా. కాలం అయితే మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. కాళ్ళు చూపిద్దాం వాళ్ళకి దారి మధ్య పిల్లలు వాకింగ్ పోతున్నారు, వాకింగ్ ఇచ్చి వస్తున్నారు. అట్లా చూడండి ఫ్రెండ్స్, కొంగలు చాలా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి చూడటానికి. నీళ్లు పెట్టారు, మళ్ళీ నాటేయడానికి నీళ్లు పెట్టినట్టున్నారు. చాలా కొరవే లేదు. ఏ రకంగా పంటల బండి అన్నీ ఉన్నా కానీ పంటల పంట లేదు, ప్రభుత్వం డబ్బులు ఇట్లేదు. ఏ కాడికి ఈడుస్తూ వస్తూ ఉంటారు. అది ఏమి కాదు, అందరూ బాగానే ఉంటాం. వాళ్ళు చెప్పుకుంటాను కాడ చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. దాని గురించి మనం తక్కువ మాట్లాడుతుంది మంచిది అనుకుంటాను. అది టాటర్ కూడా దుండి అక్కడ అయిపోయింది దాని పని, అక్కడ పడింది. అంతే ఉంటుంది, చేసేది ఏం లేదు. ఇది కూడా ఫ్రెండ్స్ పెద్ద కాలవని బాగా వస్తుంది. మేము వీడికి ఈతలకు వస్తూ ఉంటాం. బస్సు రాత్రి కుదిలి ఉంటారు. కాసేపు ఆగితే గుడ్లు వత్తుకునే వాళ్ళు కూడా బాగా వస్తారు. వాళ్ళ చూడటానికైనా సరే వీళ్ళు మనం కుర్రోళ్ళందరూ ఈతలు బాగా వస్తారు. పోతే వీళ్ళు ఆదివారం కదా వస్తారు 10-11 కానించి. ఏ నుంచి కార్మింటింగ్ స్టార్ట్ ఫ్రెండ్స్. చికెన్ షాపులు కూడా ప్రత్యేకంగా చికెన్ కొడుతూ వాళ్ళ స్పెషల్, అది కూడా చూపిస్తారు. మంచి క్వాలిటీ దొరుకుతుంది, చూడవచ్చు. చికెన్ సెంటర్ చికెన్ అయితే బాగుంటుంది. ఇంకా మేము మా కోడి రాలేదు, ఇంకా బాయిలర్లో ఉడుగుతూ ఉందంట. అది వస్తే కొడతారు, పెద్ద బాయిలర్ అని. స్పెషల్ చికెన్ బాగుంటుంది, కాల్చి కొడతారు. మంచి ఫేమస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇందాక చాలా మంది జనం ఉండాలని వీడియో తెలియపోయాం. ఇదే షాపు, చక్కగా నిమ్మకాయలు, కోళ్ళు ఇక్కడే ఫ్రెష్గా మన ముందే కట్ చేసేస్తారు. ఎక్కడి నుంచి దూరం కొడతారు, చాలా బాగుంటుంది.
వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఎవరు చేయట్లేదని, సబ్స్క్రైబ్ చేయట్లేదని నేను అసలు వీడియో చేయటమే మానేశాను. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.